ఆదిలాబాద్ ప్రజలు ఆలోచించాలి, యువత భవిష్యత్తుకై ఆలోచన చేయాలి. సీసీఐ పరిశ్రమ ఆదిలాబాద్ ప్రాముఖ్యత, ఆదిలాబాద్ అభివృద్ధి, భవిష్యత్తు ఆదిలాబాద్ ప్రజలు తెలుసుకొని యువత పోరు గర్జన ద్వారా ప్రభుత్వాల కళ్ళు తెరవాలి. జై తెలంగాణ, జై ఆదిలాబాద్. సీసీఐ పరిశ్రమ పునరుద్ధరణ కోసం విద్యార్థి యువజన పోరు గర్జన. తేదీ 12/8/2026. స్థలం దీక్షా శిబిరం, R&B గెస్ట్ హౌస్, తెలంగాణ తల్లి చౌక్, ఆదిలాబాద్. ఆదిలాబాద్ ప్రజలకి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదిలాబాదు సిమెంట్ పరిశ్రమ పునరుద్ధరణ కోసం గత 2022 నుండి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు, మహిళా సంఘాలు, అన్ని సంఘాలతో అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పడినటువంటి సీసీఐ సాధన కమిటీ అనేక ఉద్యమాలు కొనసాగిస్తూ ఉన్నది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఒకే ఒక్క పరిశ్రమ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ. ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీన్ని తిరిగి ప్రారంభించడం వల్ల దాదాపు 6,000 మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఈ పరిశ్రమను తిరిగి ప్రారంభించాలని చెప్పి అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగురామన్న గారు మంత్రి ఉన్న కాలంలో 2014 నుంచి 2017 కేంద్ర మంత్రులను కలిసి నాటి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి అనంత గీత గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ పరిశ్రమ తిరిగి ప్రారంభించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. మరొకసారి 2016లో కేటీఆర్ గారిని తీసుకెళ్ళి కేంద్ర మంత్రి కావడం జరిగింది. అదేవిధంగా 2022లో సాధన కమిటీ నిర్మాణం చేసుకున్న తర్వాత దశల వారీగా అనేక ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. 2025 ఏప్రిల్ 2 తారీఖు నాడు జోగురామన్న గారి నాయకత్వంలో సీసీఐ సాధన కమిటీ హెచ్డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి కావడం జరిగింది. ఆయన స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. ఒక 6 నెలలు సమయం ఇచ్చిన తర్వాత తప్పకుండా ఆదిలాబాద్ సీసీఐని తెరిపిస్తామని చెప్పిండ్రు. అదేవిధంగా సెప్టెంబర్ 9 తారీఖు నాడు సీసీఐ సీఎండి సంజయ్ బంగా గారిని పంపించి తెలంగాణ సచివాలయంలో మీటింగ్ పెట్టించారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారం అడిగిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం రాయితీలు కావాలని కోరిండ్రు. కానీ నేటి కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల సీసీఐ ప్రారంభం కాకుండా పైగా సీసీఐని 45 కోట్లకు టెండర్ పెట్టేసి ఈ టెండర్ పెట్టి దాన్ని డిస్మెటైల్ చేస్తూ దాన్ని తుక్కు కింద అమ్మేసిండ్రు. ఆ పరిశ్రమ తిరిగి అక్కడే ప్రారంభించాలని చెప్పి జూలై 15 తారీఖు నాడు మరొక్కసారి కేటీఆర్ గారు జోగురామన్న గారి ఆధ్వర్యంలో సీసీఐ సాధన కమిటీ మరొక్కసారి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారిని కలిశాం. ఆయన ఖచ్చితంగా మీ సీసీఐ ఓపెన్ చేస్తామని చెప్పిండ్రు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం సహాయకారం అడిగితే వాళ్ళు స్పందిస్తారని చెప్పిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తే కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు సమకూర్చుకొని ఒక 1,500 కోట్లు బ్యాంకు లోన్ తీసుకొని 2,000 కోట్లతోని సీసీఐ తిరిగి ప్రారంభిస్తామని వారు చెప్పారు. అయినా మేము ఢిల్లీకి వచ్చిన తర్వాత కూడా స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాయలశంకర్ గారిని, స్థానిక బీజేపీ ఎంపీ గుడ నాగేష్ గారిని కలిశాం. కేంద్ర మంత్రి చెప్పినటువంటి విషయాలు చెప్పాం. అయినా వాళ్ళు మారినరేమో, ఆదిలాబాద్ ప్రాంత అభివృద్ధి కోరుకుంటున్నారేమో, సీసీఐ తిరిగి ప్రారంభం కోసం సహకరిస్తామని చెప్పి మేము ఆశపడ్డాం. కానీ వాళ్ళు పెడిచెవర పెడతా ఉన్నారు. వాళ్ళు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకంటే సీసీఐ భూములు ఏ విధంగా అమ్ముకుందాము, సీసీఐలో ఉన్నటువంటి సున్నపురాయిని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అమ్ముకుందామనే ప్రయత్నం ఉన్నాయి తప్ప సీసీఐ తిరిగి ప్రారంభమైతే ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి వాళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం, కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడం కోసం ఉద్యమాన్ని ఉధృతం చేయదలుచుకున్నాం. దానిలో భాగంగానే రేపు విద్యార్థి యువజన పోరు గర్జన సభ పెట్టదలుచుకున్నాం. దాదాపు ఒక 10,000 మందిని సమీకరించి R&B గెస్ట్ హౌస్ వద్ద రేపు సభ జరుగుతూ పోతుంది. దీనికి ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్
ప్రొఫెసర్ కాశిం గారు రాబోతున్నారు. అదేవిధంగా మాజీ మంత్రి జోగురామన్న గారు దీనికి హాజరవుతారు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు సిపిఐ కానీ, సిపిఎం కానీ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కానీ, సిపిఎం మాస్ లైన్ కానీ, బీఆర్ఎస్ పార్టీ, ఈ 5 పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకత్వం, విద్యార్థి సంఘ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఈ సభకు రాబోతూ ఉన్నారు. సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో జరగబోతూ ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా బీజేపీ పార్టీ నాయకులు, గతంలో అమిత్ షా గారు 2018లో ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంగా కానీ, 2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అదేవిధంగా 2018లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా, 2023లో అసెంబ్లీ ఎన్నికలు, 2024లో పార్లమెంటరీ ఎన్నికల సందర్భంగా అమిత్ షా గారు ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రకటించారు, బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలు గెలిపిస్తే సీసీఐని తిరిగి ప్రారంభిస్తారు అని చెప్పారు. కానీ ప్రజలు నమ్ముకొని బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించారు, బీజేపీ ఎంపీని 2 సార్లు గెలిపించారు. కానీ సీసీఐ గురించి గెలిచిన తర్వాత పట్టించుకున్న పాపాలు పోవట్లేదు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ చిత్తశుద్ధిగా వివరించి సీసీఐ పునరుద్ధరణ కోసం ప్రయత్నం చేయాలని, లేని ఎడల దశల వారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి, అవసరం అనుకుంటే ఆదిలాబాద్లో బీజేపీ ఎమ్మెల్యే, ఎంపీ బయటకు వెళ్లకుండా, ప్రజల్లో తిరగకుండా అడ్డుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం.